అడవికి దగ్గరగా ఉండే ప్రదేశాల్లో తరచుగా క్రూర జంతువులు రాత్రుళ్ళు తిరుగుతుంటాయి. మనం సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు అడవికి సమీపంలో ఉన్న గ్రామాల్లోకి రావటం తరచుగా చూస్తుంటాం. ముఖ్యంగా చిరుత పులులు ఇటీవల రాత్రుళ్ళు ఎక్కువగా సంచారం చేస్తున్నాయి. ఇవి పెంపుడు కుక్కలు మనుషుల మీదకు దాడులు చేస్తున్నాయి. క్రూర జంతువులు ఎక్కువగా రాత్రిపూట వేటను సాగిస్తాయి. అందుకే దట్టమైన అటవీ మార్గాలలో రాత్రిపూట సంచారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటారు. రాత్రిపూట ఒక్కరుగా వెళ్ళకూడదని, గుంపులుగా వెళ్ళాలని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు పక్కన పడుకుని ఉన్నాడు. మరీ అతని పక్కన ఒక సందు నుంచి ఒక భారీ సింహం నడుచుకుంటూ వచ్చింది. ఆ ప్రాంతానికి అడవి దగ్గరగా ఉందో ఏంటో కానీ అతను మాత్రం మంచి నిద్రలో ఉన్నాడు. సింహం ఆ మార్గంలో బయటకు వచ్చి అతడికి దగ్గరగా వెళ్ళింది. అతన్ని దగ్గరకు వెళ్ళి వాసన చూసి మరీ అతన్ని వదిలేసింది. మరి సింహానికి అతను నచ్చలేదా, లేక అతను ప్రాణాలతో లేడని అనుకుందో ఏంటో కానీ అతనికి హాని తలపెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాబాయ్ వెంట్రుక వాసులో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.